గవర్నమెంటు ఇక పూర్తిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానంటుంది. మరి మీలాంటి రాజకీయ నిరుద్యోగులకు చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిర్రు. ఇక మానవతరాయికి ఏం ఇవ్వబోతున్నారు, ఏ పదవి రాబోతుందంటే? మానవతరాయి పదవి తర్వాత ముచ్చట. మానవతరాయికి ఏది వస్తే ఏంది, రాకపోతే ఏంది, ప్రజలకు ఏమొస్తుందో అది చూసుకోవాలి. మానవతరాయికి ఇచ్చేది పార్టీ చూసుకుంటుంది. మానవతరాయికి ఇచ్చినంత మాత్రాన ప్రజల కడుపు నిండదు కదా, నిరుద్యోగుల కడుపు నిండదు కదా. నిరుద్యోగులకు ఏం కావాలా, సరైన సమయంలో పారదర్శకంగా ఉద్యోగాలు కావాలి. మీరే అన్నారు ఇప్పటికీ దాదాపు 40 సంవత్సరాలకు పైగా, అంటే మీ రాజకీయ జీవితంలో ఇప్పుడు 23 ఏళ్ళు, అంటే మీకు దాదాపు 50 సంవత్సరాల వరకు ఉండొచ్చు. 45లో 23 ఏళ్ళు రాజకీయ పరంగానే ప్రతి సమస్య పైన ఫైట్ చేసిరు. ఇక మీకు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి, అంటే ఉద్యమం చేయని వారికి, లేకపోతే చాలామందికి, అంటే పార్టీకి సేవ చేసిన వారికి కూడా పదవులు వచ్చినాయి. కానీ మీరు పార్టీకి సేవ చేసిరు, సమాజానికి సేవ చేసిరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. మీలాంటి వారికి పదవులు ఇవ్వకపోవడం అని అంటే ఎట్లా చూస్తారు? సరే, ఇంక ఇప్పుడే కదా, ఇప్పుడు ఇస్తున్నారు క్రమక్రమంగా. తప్పకుండా ఏదో ఒకటి. ఇప్పుడు మనం గ్రౌండ్లో ఉండి ఆట ఆడితే 6 కొడతాం, 4 కొడతాం, క్యాచ్ పడతాం. గ్రౌండ్లో వచ్చినాం మనం, తప్పకుండా మనం కష్టపడుతుంటే తప్పకుండా అవకాశాలు వస్తాయి. పెద్దలు చూస్తారు కదా ఎప్పటి నుంచి ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడలేదని. నాకు వచ్చిన పదవితో నా బాధ ప్రజల బాధ కాదు కదా. ఇప్పుడు ప్రజల బాధ ఏందనేది చూసుకొని ప్రభుత్వం పనిచేయాలి. నాకు ఎప్పుడైనా రావచ్చు, వచ్చింది లేదు పోయింది లేదు. నేను దానికోసమే లేను. కాకపోతే నేను కాంగ్రెస్ వాదిగా సిద్ధాంతపరంగా నాకు గుర్తింపు లేదనే భావంతో నేను బాధపడి ఆ రోజు అట్లా చేయడం జరిగింది. మళ్ళీ గుర్తిస్తాం రండి, మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని పార్టీ పిలిచినప్పుడు నా సొంత ఇంట్లోకి వచ్చిన. మళ్ళీ సొంత ఇల్లులో చిన్న అంటే ప్రభుత్వం చేస్తుంది అనేకం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చేసింది, రుణమాఫీ చేసింది. దాదాపు 2 లక్షల రుణమాఫీలో కొద్దిగా 10% ఆగిపోయింది. 22,30,000 పైచులకు 30,000 మందికి చేసింది. 18,000 కోట్ల అకౌంట్లో వేసింది. ఇంకో 10 లక్షల మందికి ఒక 10%, అంటే 10,000 కోట్లు వేయాల్సింది. అది కూడా ఎందుకు వేయలేదు? సాంకేతిక పరమైన సమస్య. 2 లక్షల పైచులకున్న డబ్బులు వాళ్ళు చెల్లించకపోవటం, దానివల్ల సమస్యలు ఎదురైపోయి మేము ముందే చెప్పినా వాళ్ళ దగ్గర చేరలేదు సమస్య. మీరు కట్టుకోండి, 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కట్టుకుంటే ఆ 2 లక్షలు మేము మాఫీ చేస్తాం అన్నటువంటి సమాచారం వాళ్ళ దాకా వెళ్ళలేదు. అయినప్పటికీ మేము చేస్తామని చెప్తాను. ఈ విధంగా చేసినాం అనేక రకాలుగా. ఏ సమస్య లేకుండా ఇప్పుడు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్ర వ్యాప్తం నియోజకవర్గానికి 3,000 చొప్పున 4.5 లక్షల ఇల్లు నిర్మించబోతున్నాం. ప్రతి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల ప్రకారం అంటే చేసుకుంటూ పోతున్నాం. అంటే నాకు తెలిసి అన్న, దాదాపు మీరు రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ తోటే ఉన్నారు. అవునా కదా? మరి కాంగ్రెస్తో పాటు ఉన్నప్పుడు ఇప్పుడు, అంటే మొన్న మీరు బయటకు వెళ్ళడానికి కారణం ఏంది? ఒకవేళ మిమ్మల్ని కాంగ్రెస్లో ఏమైనా అడ్డుకున్న ఏమైనా శక్తులు ఉన్నాయా? సరే, రాజకీయం అన్న తర్వాత అడ్డుకునేవాడు అడ్డుకుంటాడు, మనం తప్పించుకొని ముందు కురకాల. ఇప్పుడు ఒడ్డు చేరేటప్పుడు రకరకాల, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఒడ్డు చేరుతా అంటే మన తెడ్డు మొత్తం పడవ మొత్తం బొక్కలు పెట్టి ఇప్పుడు ఈత కొట్టకుండా ఒడ్డెక్కుతాం. అట్లా ఆ పని అయింది. ఒడ్డు చేరే క్రమంలో ఎవడో అడ్డుపడిండు. మళ్ళీ ఎట్నో కింద మీద సాగు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు మళ్ళీ ఎట్నో ఒడ్డు చేరుకున్నా, కాంగ్రెస్ ఒడ్డు చేరుకున్నా. మళ్ళీ కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ 3 రంగులు కండవ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇదే వేసుకొని ఇప్పుడు వేసుకొని మధ్యలో వచ్చింది, దాన్ని ఎవరు జనాలు మెచ్చలే. నేను చెప్పిన నేను పార్టీ మారితే ఫస్ట్ తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారు యూనివర్సిటీకి వచ్చి మార్నింగ్ వాక్లు కూర్చొని కలిసి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నువ్వు నీది కాదు ఇది, నీ పార్టీ పో, నీకు ఆ గులాబీ కండవ కాదు, సూటు కాలేదు, నీ గులాబీ కండవ నీ మెడలో నచ్చలేదు, నాకు నువ్వు వెళ్ళు. ఆయనే కాదు, ఎంతోమంది ప్రొఫెసర్లు మేధావులు, నీ కష్టం అక్కడ ఉంది, నువ్వు తినేటప్పుడు అడిగిపోయాను, ఈ పార్టీలో పోయాను, వద్దు మళ్ళీ ఇంకెంతకాలం కొట్లాడుతావు, నువ్వు అధికారంలో ఉండి సేవ చేయి అని చెప్పి ఎంతోమంది మేధావులు, నిరుద్యోగులు, అందశ్రీ గారు లాంటి వాళ్ళు నన్ను బాగా నెడితే అప్పుడు మళ్ళీ ఇందులోకి గర్వాప్సి అనే ఒక పిలుపు ద్వారా మళ్ళీ ఇందులోకి రావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ చాలా చేస్తుంది. ఇప్పటి వరకు 39 లక్షల మందికి దాదాపు ఈ యొక్క మన 500 రూపాయలకి సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు. అదేవిధంగా ఇప్పుడు 200 యూనిట్లు రాజకీయాలు వెళ్లే ముందు చివరి దాకా ఈ పార్టీతోటే ఉండబోతుంది. ఇంకేం అవసరమే ఉంది? ఇప్పుడు ఒకసారి బాధపడి చేసిన, ఇప్పుడు అదే పార్టీ నాకు ఇక అవసరం నా వ్యాపారాలు ఉన్నాయి నాకు పోయి. ఇప్పుడు అందులో నేను సంపాదించింది ఏంది? 10 రోజుల పాటు ఏం చేసుకున్నా, ఏం సంపాదించిన, ఏమైనా పదవులు సంపాదించింది ఇందులోకి వచ్చిన ఆ 10 రోజుల ఆవేశంలో బాధలో నేనే కాదు, నేను చెప్పినగా నేను భావోద్వేగం అనేది మనిషికి సహజం. నేను భగవంతుడు కాదు, మనిషి అన్న తర్వాత దుఃఖం వస్తుంది, నాకు బాధ వస్తుంది, భావోద్వేగం కలుగుతుంది. అప్పుడు పడకపోతే బండకి నాకు తేడా లేదు. కాబట్టి పోయినా మళ్ళీ తెలుసుకున్నా, పార్టీ ఆహ్వానించింది, వచ్చిన మళ్ళీ ఈ పార్టీ కోసం గొంతై రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే మానవతరాయి బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత కొంత మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు.
ఖచ్చితంగా పార్టీలో మంచి పదవులు రాబోతున్నాయా అంటే నిజంగా ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు మనిషి ఎప్పుడు ఆశావాదంగా ఆశావాద దృక్పథంతో ఉండాలి. నాకేది రాదు, నాకేముంది, ఏ హామీతో వచ్చిరన్న హామీ ఏముండదు. నేను పని చేస్తా, నేను ఎక్కడైనా ఎక్కడున్నా కానీ పని చేయగలుగుతా, అందరికి ఉపయోగపడతా. కాబట్టి నా లాంటి పని చేసేవాడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, మొదటి నుంచి ఉన్న ఈ పార్టీలో. కాబట్టి నన్ను ఉపయోగించి నా పనితనం పార్టీకి లాభం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నన్ను ఆదరిస్తారు, గౌరవిస్తారు భవిష్యత్తులో. ఇప్పటి వరకు అన్యాయం జరిగిందనే సానుభూతి మీలాంటి వాళ్ళకి కాదు, రాష్ట్రం మొత్తం ఉంది. అరే మానవతారాయి 10 ఏళ్ళు కొట్లాడిండు, మానవతారాయికి అన్యాయం జరిగిందనే ఆ మాట అనేది ప్రపంచం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గొంతులో ఉంది. ఇప్పుడు ఇందాక వచ్చిన చైర్మన్ గారు నరసింహారావు గారు, వారితో మేము 10 ఏళ్ళు పనిచేయ, వారు కూడా అన్నారు ఆ మాట. కాబట్టి ఏహార్ టీవీ చైర్మన్ గారు అన్నారు, అందరూ అంటున్నారు, మీరు అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఇంతమంది ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా నాకు వచ్చే పదవి వస్తుంది. నాకు వచ్చే పదవి కాదు, ఇంకా చేయాలి అధికారంలో ఉండి. ఏ సమస్య లేకుండా, పోరాటాలు లేకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం కావాలనేదే